చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సిలిండర్ల చోరీ కలకలం రేపుతోంది. సిలిండర్ ధర పెరగటంతో రాత్రి సమయంలో చోరీకి తెగబడుతున్న దుండగులు. మొన్న బెంగళూరు నగరంలో రాత్రి 2 చోట్ల, ఇవాళ తెలంగాణలోనూ చోరీలు. సూర్యాపేట జిల్లా కోదాడలో సిలిండర్ చోరీ ఘటన వెలుగులోకొచ్చింది. ట్రాక్టర్ రిపేర్ షాప్ లో నుంచి సిలిండర్ ఎత్తుకు వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి. సీసీటీవీ ఫుటేజ్ వైరల్. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్న వైనం. దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో పలుచోట్ల గ్యాస్ సిలిండర్లు చోరీకి గురవటం కలకలం రేపుతోంది. బెంగళూరులోని ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోనికి చొరబడిన దుండగుడు సిలిండర్ ఎత్తుకెళ్లాడు. అదే సిటీలోని మరో ప్రాంతంలో అర్ధరాత్రి ఓ వ్యక్తి గ్యాస్ సిలిండర్ చోరీ చేసి బైక్ పై తీసుకువెళ్లాడు. ఈ ఘటనలకు సంబంధించిన సీసీటీవీ విజువల్స్ పోలీసులు విడుదల చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. బెంగళూరే కాదు, తెలంగాణలో కూడా గ్యాస్ కొరత వేళ సిలిండర్ల దొంగతనాలు పెరిగిపోతున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ ట్రాక్టర్ రిపేర్ షాప్ నుంచి గ్యాస్ సిలిండర్ ని దొంగిలించాడు. బండి రోడ్డు పక్కన పార్క్ చేసి నేరుగా అక్కడున్న గేట్ తీసుకుని లోపలికి వెళ్లాడు. లోపలికి వెళ్ళాక అటు ఇటు చూసి చివరకు అక్కడే ఉన్న సిలిండర్ ని ఎత్తుకుని బయటకు వెళ్లాడు. దాన్ని ఎంచక్కా బైక్ పై పెట్టుకుని చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. మొత్తానికి దేశంలో సిలిండర్ల కొరత నెలకొన్న వేళ ఈ చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. సిలిండర్లను జాగ్రత్తగా పెట్టుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.